హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు చికెన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఇలా కనుక గ్రేవీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అయితే ఎప్పుడు గ్రేవీ అనగానే ఉల్లిపాయల పేస్ట్, టమాటా పేస్ట్, లేదో కాజు, కొబ్బరి ఇలా వేస్తూ చేస్తుంటాం కదా. కానీ ఇవాళ సరికొత్తగా ట్రై చేశామన్నమాట. అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా నచ్చుతుంది కదా అని నేను షేర్ చేస్తున్నాను. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు ఉప్పును వేసుకొని ఇలా అంతా కూడా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కూడా బాగా మ్యారినేట్ చేసేసుకొని చికెన్ అనేది ఒక 15 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కూడా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కర్రీ అన్నాం కదండి. గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను పల్లీలు, నువ్వులు వాడుతున్నాను అనమాట. చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ గ్రేవీ వేసుకొని చికెన్ చేసుకుంటే. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గిన్నె పల్లీలు, ఒక గిన్నెడు నువ్వులు అనమాట. ఇవి లైట్గా దూరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు దూరగా వేయించేసుకొని మీద పొట్టంతా కూడా తీసేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అంతా కూడా పోపులోనే వేసుకోవాలి. ఇలా పోపులో వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనము ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా అంతా ఇలా పోపులో వేసుకొని దూరగా ఫ్రై అవ్వాలండి. ఆ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇలా చికెన్ అంతా కూడా ఇందులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒక మసాలా పౌడర్ కోసం అనమాట. కొబ్బరి, చిన్న ఎండు కొబ్బరి ముక్క అండి, చిన్నగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని, అలాగే షాజీరా, దాల్చిని, లవంగాలు, యాలకులు అన్నీ కూడా అందులో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. చూడండి, చికెన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఏదైతే మసాలా పౌడర్ పట్టుకున్నామో అదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లోనే ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. చికెన్ మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. మసాలా పౌడర్ చెప్తున్నానండి మళ్ళీ. చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, అలాగే 4 లవంగాలు, కొంచెం షాజీరా అండి, అలాగే ఎండు కొబ్బరి అనమాట. చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకొని ఇదంతా కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకొని అదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. దాంతో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చికెన్కి. చూడండి, చాలా గ్రేవీ అవుతుందండి. అలాగే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు తెలిసైతే ఇలా చికెన్ ఉడుకుతుండగా బగారా కూడా వేసుకోండి. కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది. చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి తేరి మనకు ముక్క అనేది మెత్తగా ఉడికిపోతే ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈసారి ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, తప్పకుండా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ స్కిన్తో తీసుకున్నాను అనమాట చికెన్. అప్పుడప్పుడు ఇలా తెచ్చుకొని చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేరితే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చివరిగా కొత్తిమీర చల్లేసుకున్నారంటే యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.